సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏది? ఆన్సర్: పూర్వ బాల్య దశ. పిల్లలు వస్తువును పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతి వేళ్లతో వస్తువుని పట్టుకోగలుగుతారు. ఇందులో ఇమిడి ఉన్న సూత్రము ఏది? ఆన్సర్: వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏది? సాంశీకరణము. సమాధానాలు రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ రకము ఏది? శక్తి వేగ పరీక్షలు. ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన తరగతి విద్యార్థులతో సరిగా కలవలేకపోతున్నాడు. ఈ అబ్బాయి సమస్య ఏమిటి? ప్రవర్తనా సమస్య. పిల్లల్లో మొదట ఏర్పడే భావోద్రేకము ఏది? ఉత్తేజము. ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో ఆటలాడుతూ ఆటలు ఆడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తనను పరిశీలించడము అనేది ఏ రకమైన పరిశీలన? సంచరిత పరిశీలన. ఇతరులతో గల సంబంధాలు మరియు పుస్తకాలు, కథలు, నవలలు మొదలైనవి చదవడము ద్వారా పిల్లలలో పెంపొందే ఆత్మభావన ఏది? ఆదర్శ ఆత్మభావన. గణితము, విజ్ఞాన శాస్త్రాల పట్ల ఒకే రకమైన అభిరుచి కలిగిన బాలుడు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు. అతడు ఎంపీసీ లేదా బైపీసీ గ్రూపు ఎంచుకోవాలి. అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏది? ఉపగమ సంఘర్షణ. నోమ్ చామ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగము ఏది? సార్వత్రిక భాషా విభాగము. క్రికెట్ మ్యాచ్లో మొదటి బంతికి అవుట్ అయిన సాగర్ కోపంగా తన బ్యాటును గట్టిగా పిచ్చికేసి కొట్టడంలోని రక్షక తంత్రము ఏది? విస్థాపనము. వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఎరిక్సన్ ప్రకారము ఏది? పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. క్రింది వానిలో అభ్యసన లక్షణం కానిది ఏది? అభ్యసనం ఒక ఫలితము, ప్రక్రియ కాదు. క్రింది వాటిలో శారీరక అవసరం కానిది ఏది? ప్రేమ. వైగాట్స్కీ ప్రకారం క్రింది వానిలో దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏది? ప్రశ్నించడము. గణేష్ పరీక్షలకు తయారవుతూ మొదట ఫిలాసఫీని, తర్వాత సైకాలజీని నేర్చుకున్నాడు. సైకాలజీ పరీక్ష రాస్తుంటే అతనికి ఫిలాసఫీ గుర్తుకు వస్తుంది, కానీ సైకాలజీ గుర్తుకు రావడం లేదు. దీనికి కారణం ఏది? పురోగమన అవరోధము. రాకేష్ 30 పదాలున్న అర్ధరహిత పదముల జాబితాను 20 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత అతనిని అదే జాబితాను మరలా నేర్చుకోమనగా ఈసారి 12 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగాడు. అతని పొదుపు గణన ఎంత? 40%. స్మృతి ప్రక్రియలో మొదటి సోపానము ఏది? అభ్యసన. క్రింది వానిలో భావావేశ రంగానికి చెందనది ఏది? సంశ్లేషణ. ఒక పరిస్థితికి
ప్రతిస్పందనకు మధ్య అనువుగా మార్చుకోవడానికి వీలైన సంధానము ఏర్పడినప్పుడు, మిగతా అంశాలు సమానమైనప్పుడు ఆ సంధానం పటిష్టమవుతుంది అనేది ఏ నియమము? ఉపయోగిత నియమము. డిస్లెక్సియా అనేది ఏ రకమైన అభ్యసన లోపము? పఠన సంబంధ లోపము. సమీకృత ప్రకల్పన యందు విషయ సమాచారము ఎలా ఉంటుంది? అనేక సబ్జెక్టులకు సంబంధించి ఉంటుంది. శిశుకేంద్రీకృత బోధనా విధానానికి వ్యతిరేకమైన ప్రవచనము ఏది? పిల్లలు ఉపాధ్యాయుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి పరిమితమవుతారు. పియాజే మరియు బ్రూనర్లు బోధనా ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశము ఏది? బోధన పరిపక్వతల మధ్య సంబంధము. హెర్బర్ట్ సోపానంలో చివరి సోపానము ఏది? పునర్విమర్శ. ఎడ్గార్ డేల్ అనుభవాల శంకువు ప్రకారం క్రింది వానిలో ఏది అధిక మూర్తత్వ అనుభవాన్ని ఇస్తుంది? జంతు ప్రదర్శనశాలలో ఏనుగుని పరిశీలించడం. మంత్రణ ప్రక్రియలో మొదటి చర్య ఏది? మంత్రణార్థితో పరస్పర సంబంధం ఏర్పరచుకోవడం. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 NCF 2005 యొక్క ప్రాధాన్యత అంశము ఏది? జ్ఞాన నిర్మాణము. పిల్లలు జీన్ పియాజే ప్రకారం పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. అన్వేషణ మరియు అనుభవము. పిల్లలు ఆగకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కనుక వాగుడుకాయ దశగా పిలువబడే వికాస దశ ఏది? పూర్వ బాల్య దశ. ఈ రకమైన ప్రజ్ఞ కలవారిని సాంఘిక నేర్పరులు అంటారు. ఏ ప్రజ్ఞ అది? వ్యక్త్యంతర ప్రజ్ఞ. ప్రయోగం చేసేటప్పుడు ప్రయుక్త అధీనంలో ఉండే చరము ఏది? స్వతంత్ర చరము. రవికి ఇంటి పని చేయాలని లేదు, అలా అని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు. ఇక్కడ రవి ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏది? పరిహార. పిల్లలలో భాషా వికాసము మొదట ముద్దు పలుకులతో మొదలై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రము ఏది? వికాసము ఒక ఖచ్చితమైన నమూనాన్ని అవలంబిస్తుంది. వ్యక్తి సాంఘిక వికాసంలో పరిపక్వత ప్రముఖ పాత్ర వహించే కారకము ఏది? పరిసరాలు. అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, చిత్రాలు, సంఖ్యలు, పదాలను అర్థం చేసుకోవడానికి అవసరమయ్యే ప్రజ్ఞ ఏది? అమూర్త ప్రజ్ఞ. వ్యక్తి సామర్థ్యము అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఎరిక్సన్ ప్రకారము ఏది? శ్రమించడము, న్యూన్యత. ఒక వ్యక్తి తాను కలెక్టర్ అవ్వలేకపోయినా తన స్నేహితుడు కలెక్టర్ అయినందుకు తానే కలెక్టర్ అయినట్లుగా సంతోషపడడం ఈ సందర్భంలో రక్షక తంత్రము ఏది? తాదాత్మీకరణము. నిబంధన సహిత, నిబంధన రహిత ప్రతిచర్యలు దీని అధీనంలో జరుగుతాయి. స్వయంచోదిత నాడీ వ్యవస్థ.
హార్మోనియం వాయించడం నేర్చుకున్న వ్యక్తి పియానో వాయించడం నేర్చుకోదలిస్తే అధిక అభ్యసన బదలాయింపు రకము ఏది? అనుకూల బదలాయింపు. లత రకరకాల త్రిభుజాలను గీసి వాటి కోణాలను కొలిచి వాటి ఆధారంగా త్రిభుజంలోని కోణాల మొత్తం 180 డిగ్రీలుగా గుర్తించుకుంది. ఇక్కడ స్మృతి రకము ఏది? క్రియాత్మక స్మృతి. మాస్లో ప్రకారం నిమ్న శ్రేణి లేదా ప్రాథమిక అవసరము ఏది? రక్షణ అవసరం. క్రింది వానిలో భావావేశ రంగమునకు చెందనిది ఏది? సునిశితత్వం. అభ్యసనానికి సంబంధించి సరికాని ప్రవచనము ఏది? అభ్యసనం ఒక వయసుతో ఆగిపోతుంది. సంతోష్కు తనను అకారణంగా శిక్షించే తన తండ్రి అంటే భయం. ఎవరైనా స్నేహితులు తమ ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా శిక్షిస్తారనే ఆలోచనతో వెళ్ళడానికి నిరాకరిస్తాడు. దీనికి కారణము ఏది? ఉద్దీపన, సామాన్యీకరణ. బోబో డాల్స్తో అనేక ప్రయోగాలు చేసి తన సిద్ధాంతమును వివరించిన మనోవైజ్ఞానికవేత్త ఎవరు? బండూరా. గత అభ్యసన కొత్తగా నేర్చుకున్న అంశాల ధారణను ఆటంకపరిస్తే దానిని ఏమంటారు? పురోగమన అవరోధము. బాలల హక్కుల దినము, పరిరక్షణ దినము ఎప్పుడు జరుపుకుంటారు? నవంబర్ 20.